చికెన్ బిర్యానీ అమ్మ. ఓకే. ప్రాసెస్ చూద్దాం. ఆనియన్స్ కట్ చేసుకోవాలి, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, పచ్చిమిర్చి. ఆనియన్స్ కోసం ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి, లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి. మళ్ళీ ఫ్రై అయితే అయిపోయాయండి ఆనియన్. వీటి వల్లనే బిర్యానీ అనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు చికెన్ మ్యారినేట్కి వాష్ చేసుకున్న చికెన్ని తీసుకోవాలి. ఇందులో సాల్ట్, కారం పొడి తగినంత. కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే మనకు కలర్ వేయాల్సిన అవసరం ఉండదండి. జింజర్ గార్లిక్ పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పసుపు, ధనియాల పొడి, ఫ్రైడ్ ఆనియన్స్, బిర్యానీ మసాలా. ఈ హోల్ మసాలా కూడా అందులోనే వేసుకోవాలండి. అలా వేసుకుంటే ఏంటిదంటే మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది, టేస్ట్ కూడా. ఆయిల్ పోసుకోవాలండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిలే అందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవాలి, మంచిగా కలుపుకొని లెమన్ వాటర్ కూడా వేసుకోవాలండి. దాన్ని మంచిగా మ్యారినేట్ చేసి మనమైతే పక్కనైతే పెట్టుకుంటున్నాం. 1 అవర్ అన్నా మ్యారినేట్ చేయాలండి చికెన్. మళ్ళీ ఒక బౌల్ తీసుకొని బాస్మతి రైస్ అయితే మేమైతే 1/2 kg కంటే కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నామండి. దానికి కూడా ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టి బిర్యానీకి సైడ్కి కొంచెం చికెన్ సూప్ లాగా మేము చికెన్ కర్రీ అయితే వండుకుంటున్నామండి. సింపుల్గా చాలా బాగుంటుంది కర్రీ, తొందరగా అయిపోతుంది. చికెన్ కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం వేరొక బౌల్ తీసుకొని వాటర్ హీట్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి బిర్యానీ రైస్ కోసం. వాటర్ ఉడికినాకనే రైస్ అనేది వేసుకోవాలండి. ఇలా మరగాలి. నానబెట్టిన రైస్ని అందులో వేసుకోవాలి, మెల్లగా వేసుకోవాలి, లేకపోతే వాటర్ పైన పడుతుంది. వేసుకున్నాక అందులో కొంచెం అయితే నెయ్యి వేసుకుందాం. కొంచెం రైస్ అనేది కొంచెం పొడి పొడిగా ఉండడానికి అట్టుకోకుండా. రైస్ అనేది ఒక 70% ఉడకాలండి.
ఉడికిన రైస్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్లో మ్యారినేట్ చేసిన చికెన్ తర్వాత ఇలా ఉందండి. అందులో ఇప్పుడు మనం ఉడికించుకున్న రైస్ని లేయర్ లాగా వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ వేసి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మళ్ళీ ఇంకో లేయర్ వేసి సేమ్ ప్రాసెస్ అండి. దానికి కూడా ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ చల్లుకొని మూత పెట్టేయాలి. దమ్ బిర్యానీకి ఇప్పుడు మనం గోధుమ పిండి నానబెట్టి కొంచెం మెత్తగా చేసి దానికి దమ్ ఇస్తున్నాం కాబట్టి సైడ్కి అంతా చుట్టి దాని మీద మూత పెట్టి ఎయిర్ పోకుండా అయితే మేమైతే రోల్ అయితే పైన పెడుతున్నాం, బరువు ఉండాలనేసి. 30 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఉంచాలండి. ఆ స్మెల్ అయితే చాలా టెంప్టింగ్గా ఉంది, చాలా బాగా వస్తుంది బిర్యానీ స్మెల్. మూత తీసామండి, చాలా బాగా వచ్చింది బిర్యానీ. టేస్ట్ ఎలా ఉందో తెలియదు కానీ రైస్ పైన ఆనియన్స్ ఇట్లా చాలా బాగున్నాయి. కలర్ వేయలేదండి, కొంచెం వాటితోటే కలర్ అనేది అలా కనిపిస్తుంది, మసాలా వాటితోటి. మా బావ అయితే బిర్యానీ సైడ్ నుంచి బిర్యానీ ముక్క తీస్తున్నాడు, ఉడికిందా లేదా అని చూస్తున్నా. పీస్ అయితే ఉడికిందండి. రైస్ కూడా చాలా బాగా వచ్చింది, మరీ మెత్తగా కాకుండా చాలా బాగుంది. బిర్యానీ అయితే ఇలా ఉందండి. చిన్నపిల్లలు అడిగినప్పుడు చేయాలనిపిస్తుంది కదా, అందుకే మేము ఫ్రెండ్షిప్ డే స్పెషల్గా ఇవాళ చికెన్ బిర్యానీ అయితే చేసుకున్నామండి. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.